సో హాయ్ అండి. సో రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్లో లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో కాబట్టి రష్యాలో ఎవరు జాయిన్ అవ్వద్దు. కిర్గిస్తాను, జార్జియా వచ్చేసరికి మీకు ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అండి. లోకల్ వాళ్ళు కూడా ఫుల్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. పేషెంట్స్ అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. జార్జియా ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, అంటే ఇంగ్లీష్ అఫీషియల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అక్కడ ప్రతి ఒక్కరు కిర్గిస్తాన్లో కూడా అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒక రష్యాలో మాత్రమే మీకు రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఎగ్జామ్స్ అని రష్యన్ లాంగ్వేజ్లో రాయాలి, లైసెన్స్ ఎగ్జామ్ కూడా రష్యన్లో రాయాలని చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. ఎస్పెషల్లీ జార్జియా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ యొక్క చేసి అడ్మిషన్ చేసేవాళ్ళు. అది 100% రాంగ్ అండి. మీకు రష్యాలో వచ్చేసరికి ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఎవ్రీ ఎగ్జామ్ ఇస్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం. జస్ట్ అడ్మిషన్ కోసం ఏంటంటే కిర్గిస్తాన్, జార్జియాలో సరికి అలా చెప్తారు. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ జార్జియన్ లాంగ్వేజ్, లేదా రష్యన్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ కిర్గిస్తాన్, అఫీషియల్ లాంగ్వేజ్ రష్యన్ లాంగ్వేజ్ చెక్ చేసుకోండి ఒకసారి. జస్ట్ మీకు ఏంటంటే అడ్మిషన్ స్టంట్స్ ఇవన్నీ.